అసలు ఎంత స్క్రీన్ టైం అలౌ చేస్తే సేఫ్ అని మీ పిల్లలకి మీరు అనుకుంటున్నారు? నేను డాక్టర్ దివ్య, ఆఫ్థాల్మాలజీ కన్సల్టెంట్ ఎట్ శివ హాస్పిటల్ గుంటూరు. మరి ఈ స్క్రీన్స్ గురించి మనం అందరం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నాము? ఈ స్క్రీన్స్ అనేవి ఒక రకమైన బ్లూ లైట్ని ఎమిట్ చేస్తాయి. అండ్ ఈ బ్లూ లైట్ దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు సన్లైట్. సో మన బ్రెయిన్ ఏమవుతుంది, ఈ బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా మనం ఏదో యాక్టివ్గా ఉండాలనే సిగ్నల్ మన బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. సో నైట్ టైం కనుక మనం ఎక్కువ స్క్రీన్స్ చూస్తున్నట్టయితే దీనివల్ల మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకి డీప్ స్లీప్లోకి అనేది వెళ్ళమన్నమాట. దీంతో పాటు మన కంటికి మరి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, రెటీనా ఏమైనా పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుందా అంటే దీనికైతే మన దగ్గర ప్రూఫ్ ఏం లేదు. కానీ దీనివల్ల వేరే రకమైన ప్రాబ్లమ్స్ పిల్లల్లో చాలా వస్తాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి అటెన్షన్ డెఫిసిట్, అంటే మన పిల్లలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. నెక్స్ట్ ఒబెసిటీ, దీని తర్వాత డ్రై ఐస్ ఒకటి, మయోపియా అంటే కామన్ టర్మ్స్లో చెప్పాలంటే మైనస్ పవర్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్క్రీన్ టైం వల్ల రావచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ అసలు ఎంత టైము, ఎన్ని గంటల ఎక్స్పోజర్ అనేది సేఫ్ అంటారు అంటే 2 years లోపల పిల్లలకి 0 టైం అస్సలు స్క్రీన్స్కి ఎక్స్పోజ్ చేయకూడదు. 2 to 5 years పిల్లలకి ఒక 1 hour వరకు అలౌ చేయొచ్చు. బియాండ్ దట్ 5 years తర్వాత పిల్లలకి వాళ్ళకు కూడా ఇట్ షుడ్ బి నెవర్ మోర్ దాన్ 2 hours. సో ఇదంతా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చేసిన స్టడీలో చెప్పిన డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.